ఎవరండి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పింది? ఎవరండి తెలంగాణలో రియల్ ఎస్టేట్కి వ్యాపారమే లేదంటుంది? మరి ఇదేంటి? ఏమనాలి? 177 కోట్లు ఎకరం, ఆల్ టైమ్ రికార్డు, ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇప్పుడు చెప్పండి, మనకిక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందా? రియల్ ఎస్టేట్ సరిగా లేదా? రియల్ ఎస్టేట్ లాస్ లో ఉందా? కాదు కదా. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నో, రియల్ ఎస్టేట్ టాప్ లో ఉంది. ఇది ఎంఎస్ఎన్ అనే కంపెనీ ఈ ల్యాండ్ ని తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే 177 కోట్లు పెట్టి వేలంలో వాళ్ళు చేజిక్కించుకున్నారు. అలాగే ప్రెస్టీజ్ అనే కంపెనీ 11 ఎకరాలు, ఇందాక చెప్పాను కదా 11 ఎకరాలు 140 కోట్లనే, అది ప్రెస్టీజ్ కంపెనీ తీసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే మొత్తం దేశమంతా కూడా ఒక్కసారి ఇలా తిరిగి చూసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ దెబ్బతో వచ్చేసిందని చెప్పాలి. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీ ఒకటి ఫుల్ డెవలప్ అయిపోయినటువంటి పరిస్థితి హైదరాబాద్ లో, దాంతో పాటు లక్షల్లో జీతాలు. అది ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎందుకు హైదరాబాద్ కి భూములకి ఇంతటి రెక్కలు అంటే, దాంట్లో నేను ఇందాక చెప్పినటువంటి 2 రీజన్స్ తో పాటు మరో రీజన్ ఏంటంటే, ఇక్కడ నివాసానికి అనుకూలమైనటువంటి స్థలం. ఇది చాలా అనుకూలమైనటువంటి ప్లేస్. మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ తో కంపేర్ చేసినప్పుడు హైదరాబాదు హైట్ లో ఉంటుంది. హైట్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఆ అట్మాస్ఫియర్, హ్యూమిడిటీలు అలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా అట్మాస్ఫియర్ చాలా అందరికి నచ్చేలాగా